ఎడ్యుకేషన్ అప్డేట్ ఎపిసోడ్ నెంబర్ 8 కి స్వాగతం. ఈరోజు డేట్ ఏమొచ్చి ఆగస్ట్ 26, టైం ఏమొచ్చి 9 AM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే డిఎస్సికి సంబంధించింది. నేడు డిఎస్సి అభ్యర్థులకు కాల్ లెటర్లు 28న సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమని ఇచ్చారు. ఈలోగా ఆన్లైన్లోనే అప్లోడ్ అయితే చేయాలి. 2 జిల్లాల్లో సాంకేతిక సమస్యలతో వీటికి ఆలస్యం అవడం అయిందని అయితే ఇచ్చారు. ఇక న్యూస్ చూసినట్లయితే మెగా డిఎస్సిలోని మెరిట్ అభ్యర్థులకు మంగళవారం కాల్ లెటర్స్ అయితే విడుదల చేస్తామని డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి గారు తెలపడం అయితే జరిగింది. మధ్యాహ్నం నుంచి ఏపీ డిఎస్సి వెబ్సైట్లోని వ్యక్తిగత లాగిన్ ద్వారా మీరైతే మీ యొక్క కాల్ లెటర్స్ అయితే డౌన్లోడ్ చేసుకుని అయితే చెప్పారు. అభ్యర్థులకు ఎస్ఎంఎస్ల ద్వారా కూడా వ్యక్తిగతంగా కూడాను సమాచారం అయితే పంపించడం అయితే జరుగుతుంది. ఈ నెల 28న ఉదయం 9 గంటల నుంచి అన్ని జిల్లాల్లో సర్టిఫికేట్ల పరిశీలన అయితే ప్రారంభమవుతుందని అయితే చెప్పారు. ఈలోగా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ అభ్యర్థులు మీ యొక్క ఏపీడిఎస్సి వ్యక్తిగత లాగిన్లోకి లాగిన్ అయ్యేసి మీ యొక్క సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆల్రెడీ చాలామందికి సర్టిఫికేట్స్ అప్లోడ్ ఆప్షన్ అయితే రావడం అయితే జరిగింది. వీటికి సంబంధించి విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికేట్లు, ఇటీవల జారీ చేసిన కుల ధృవీకరణ పత్రము, ఎవరైనా పిహెచ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి సంబంధించిన సదరం సర్టిఫికేట్స్, అలాగే కాల్ లెటర్స్లో పేర్కొన్న ఇతర సర్టిఫికేట్లు, గెజిటెడ్ అధికారి చేత ధృవీకరించిన 3 సెట్ల జెరాక్స్ కాపీలు, అలాగే 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే తీసుకొని హాజరవ్వాల్సి అయితే ఉంటుంది. మీకు కేటాయించిన తేదీ సమయంలో మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్లతో తప్పనిసరిగా అయితే హాజరవ్వాలని అయితే ఇచ్చారు. హాజరు కానీ అర్హత లేని వారిని అభ్యర్థత్వాన్ని అయితే రద్దు చేస్తారని ఇచ్చారు. మెరిట్ జాబితాలో తర్వాత అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలనకు పిలుస్తారని అయితే వివరించారు. ఇలా ఉంటే సోమవారం అయితే కాల్ లెటర్స్ అయితే అందుతాయని అభ్యర్థులు ఎదురు చూశారు. ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చిన 2 జిల్లాల్లో వీటికి సంబంధించి సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఈ కాల్ లెటర్స్కి సంబంధించి విడుదలైతే ఆగిపోవడం అయితే జరిగిందని ఇచ్చారు. ఇక్కడ సాక్షి న్యూస్లో వచ్చిన ఆర్టికల్ చూసినట్లయితే డిఎస్సి పోస్టులకు మార్చుకునే అవకాశం లేదని అయితే ఇచ్చారు. స్పష్టం చేసిన డిఎస్సి కన్వీనర్ 2 లేదా 3 పోస్టులకు సాధించిన అభ్యర్థులకు తీవ్ర నష్టం. డిఎస్సిలో 1 కంటే ఎక్కువ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నచ్చిన పోస్టును ఎంచుకునే అవకాశం ఇక లేనట్టే. పోస్టులు ఆప్షన్ మార్చుకునే అవకాశం లేదని డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి అయితే స్పష్టం చేయడం అయితే జరిగింది. దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు పోస్టులు ఎంపిక చేసుకున్నారని, ఇక వాటిని మార్చేది లేదని మరోసారి అయితే తెలపడం అయితే జరిగింది. డిఎస్సి పరీక్షలకు ముందే పోస్టుల ప్రాధాన్యం అయితే తీసుకున్నామని, ఇప్పుడు అదే ఫైనల్ అని పేర్కొంటున్నారు. తాజా డిఎస్సిలో 1 కంటే ఎక్కువ పోస్టులు సాధించి మొదటి ఆప్షన్ ఎస్జిటిని పెట్టిన వారు రాష్ట్రంలోని 10,000 మందికి పైగా అయితే ఉన్నారు. ఇప్పుడు వారంతా తాము సాధించిన ఉన్నతమైన పోస్టులు కోల్పోయినట్లేనైతే ఇచ్చారు. 2, 3 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ప్రాధాన్యత క్రమంలో మొదటి ఆప్షన్ పెట్టిన సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటికి సంబంధించి ఈ ఉద్యోగానికి మాత్రమే తీసుకోవాల్సి అయితే వస్తుంది. మెరిట్ లిస్టు ప్రకటించిన ముందు వరకు టెట్ మార్కుల సవరణ కోసం విద్యాశాఖ అధికారులు అయితే 4 సార్లు అయితే అవకాశం కల్పించడం అయితే జరిగింది. అంతకుముందు దరఖాస్తులో అభ్యర్థులు చేసిన తప్పులను సైతం సరిదిద్దుకునే అవకాశం అయితే ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ పోస్టుల ఎంపికలో మాత్రం అవకాశం ఇచ్చేది లేదని కన్వీనర్ సాక్షికి అయితే తెలపడం అయితే జరిగిందని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే డిఎస్సి స్పోర్ట్స్ కోటాకి సంబంధించి డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో నకిలీలు ఇంతవరకు 890 నకిలీ సర్టిఫికేట్ల గుర్తింపు అయితే ఇచ్చారు. నిశితంగా పరిశీలిస్తున్న సాప్ అధికారులు. డిఎస్సిలోని స్పోర్ట్స్ కోటాలో కొలువులు కొట్టేందుకు పలువురు అభ్యర్థులు అందజేసిన ధృవీకరణ పత్రాలు నకిలీవైతే పుట్టుకొస్తున్నాయైతే ఇచ్చారు. ఇప్పటి వరకు చేసిన తనిఖీల్లో ఇలాంటి 890 నకిలీ ధృవపత్రాలు అయితే అధికారులు అయితే గుర్తించినట్లయితే తెలిసింది. కూటమి ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సిలో వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకు క్రీడా కోటాలో 3% రిజర్వేషన్ అయితే కల్పించడం జరిగింది. గతంలో 2% ఉన్న రిజర్వేషన్లను 3% అయితే పెంచారు. ఈ మేరకు క్రీడా కోటాలోని 421 వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకైతే ప్రకటించడం అయితే జరిగింది. ఈ మెగా డిఎస్సికి అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను విద్యాశాఖ ఇటీవల అయితే విడుదల చేయగా వీటికి సంబంధించిన అర్హుల జాబితాను మాత్రం ఇంకా ప్రకటించడం అయితే లేదు. దీనికి ప్రధాన కారణం నకిలీ క్రీడా సర్టిఫికేట్లేనని అయితే తెలుస్తోంది. స్పోర్ట్స్ కోటా కింద డిఎస్సి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ధృవపత్రాలు అయితే సాప్ అధికారులు అయితే పరిశీలిస్తున్నారు. ఈ పరిశీలనలో ఇప్పటి వరకు 890 నకిలీ సర్టిఫికెట్లు అయితే గుర్తించినట్లయితే తెలుస్తోంది. ఈ పరిశీలన చేసే కొద్దీ నకిలీ సర్టిఫికెట్లు అయితే బయటపడుతున్నాయి. ప్రతి క్రీడాంశానికి జాతీయ స్థాయి పోటీలు అయితే నిర్వహించడానికి ఫెడరేషన్ ఒక క్యాలెండర్ని అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. దీనికి ముందు రాష్ట్ర స్థాయి పోటీలను అయితే నిర్వహిస్తారు. ఆ తేదీలలో సంబంధం లేకుండా ఈ సర్టిఫికేట్లు అయితే సమర్పించినట్లయితే తెలుస్తుంది. అంతేకాకుండా రాష్ట్ర, జాతీయ అసోసియేషన్ల గుర్తింపు లేకుండా
ఎవరికి వారు క్రీడా అసోసియేషన్లను ఏర్పాటు చేసుకుని రిజిస్టర్ చేయించేసి సర్టిఫికెట్లను అయితే ఇచ్చేస్తున్నారనేది ఇక్కడ ఇచ్చారు. ఈ నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం సాప్ అధికారులు అయితే పూర్తిగా పరిశీలిస్తున్నట్లయితే తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ చూసినట్లయితే డిప్లొమా ఇన్ ఫార్మసీ పూర్తి చేసిన అర్హత కలిగిన విద్యార్థులకు బీఫార్మసీ కోర్సెస్ అడ్మిషన్స్ కోసం ఎవరైతే డిప్లొమా ఇన్ ఫార్మసీ ఎలిజిబుల్ మరియు క్వాలిఫై క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఏపీఈ సెట్ 2025కి సంబంధించిన రిజిస్ట్రేషన్, అలాగే ఫీజు ప్రాసెసింగ్, అలాగే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన డేట్స్ని అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. 28/8/2025 నుంచి 30/8/2025 వరకు వీటికి సంబంధించి మీరు ఆన్లైన్లో అయితే నమోదు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీటి కొరకు మీరు ఇక్కడ మెన్షన్ చేసిన అఫీషియల్ వెబ్సైట్ అయిన sets.apsche.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి వీటికి సంబంధించిన ఆన్లైన్ ప్రాసెస్ని అయితే మీరు కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఫైనల్ ఎంబీబీఎస్ రిజల్ట్స్కి సంబంధించి జూలైలో జరిగిన ఓల్డ్ రెగ్యులేషన్ ఎంబీబీఎస్ పార్ట్ 1 మరియు పార్ట్ 2 పరీక్షకు సంబంధించిన ఎగ్జామినేషన్ రిజల్ట్స్లో అయితే సోమవారం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. వీటికి సంబంధించి జాతీయ వైద్య కమిషన్ విశ్వవిద్యాలయం మార్గనిర్దేశకాల మేరకు గ్రేస్ మార్కులు కలిపిన తర్వాతే ఫలితాలు అయితే విడుదల చేశామని అయితే పేర్కొన్నారు. ఎంబీబీఎస్ పార్ట్ 2 ఉత్తీర్ణులైన అభ్యర్థులకు 31వ తేదీ నుంచి ఇంటర్న్షిప్ అయితే మొదలవుతుందని చెప్పారు. రీటోటలింగ్ కోరే అభ్యర్థులు ఎవరైనా ఉంటే మీరు సబ్జెక్టుకి 2000 చొప్పున అయితే ఈ నెల 31వ తేదీలోగా అయితే నమోదు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్కి సంబంధించింది 101 బీబీఏ మరియు బీసీఏ కళాశాలలు అయితే ఏవి అని అయితే ఇక్కడ ఇచ్చారు. డిగ్రీ ఆన్లైన్ కౌన్సిలింగ్లో కనిపించని వైనం. డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల కౌన్సిలింగ్లో బీబీఏ బీసీఏ కోర్సులకు సంబంధించిన 101 కళాశాలలు అయితే ఇందులో కనిపించడం అయితే లేదని ఇక్కడ పేర్కొన్నారు. దీంతో వాటిల్లో చేరాలనుకున్న విద్యార్థులు అయితే ఆందోళన అయితే చెందుతున్నారు. గత ఏడాది నుంచి బీబీఏ బీసీఏ కోర్సులకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి పరిధిలోకి అయితే ఇది వెళ్ళడం అయితే జరిగింది. ఏఐసిటిఈ నుంచి అనుమతులు జాబితా సాంకేతిక విద్యాశాఖకు అయితే వస్తుంది. ఆయా కళాశాలలకు సంబంధించిన గుర్తింపు విశ్వవిద్యాలయాలు అయితే ఇస్తున్నాయి. ప్రవేశాలకు ఆన్లైన్ కౌన్సిలింగ్ ప్రక్రియ అయితే ఉన్నత విద్యా మండలి అయితే చేపడుతుంది. గతేడాది వరకు కళాశాలలకు వర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇవ్వగానే నేరుగా కౌన్సిలింగ్ అయితే అనుమతించేవారు. ఇప్పుడు బీబీఏ బీసీఏ కోర్సుల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా 394 కళాశాలలకు ఏఐసిటిఈ అనుమతులు ఇవ్వగా ఇప్పటి వరకు 293 కళాశాలలు మాత్రమే వర్సిటీల నుంచి అనుబంధ గుర్తింపులు అయితే వచ్చాయి. వీటిని మాత్రమే కౌన్సిలింగ్ అయితే అనుమతించడం అయితే జరిగింది. ఏఐసిటిఈ నుంచి 101 కళాశాలల జాబితాను సాంకేతిక విద్యాశాఖ ప్రభుత్వ అనుమతి కోసం పంపింది. ఇదే జాబితాను సోమవారం రాత్రి ఉన్నత విద్యామండలికి కూడా పంపింది. వీటికి వర్సిటీల నుంచి గుర్తింపు వస్తేనే వీటికి సంబంధించిన కౌన్సిలింగ్కు అనుమతిస్తామని అయితే ఉన్నత విద్యామండలి అయితే చెబుతోంది. ఈ ఏడాది డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు 2 విధానాలుగా అయితే పాటిస్తడం అయితే జరుగుతుంది. విద్యార్థులు నేరుగా ఆన్లైన్లో అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. లేదంటే కళాశాలలకు వెళ్ళి కూడా మీరైతే ఈ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. దీనికోసం కళాశాలలకు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వం 101 కళాశాలలో బీబీఏ బీసీఏ కోర్సులకైతే లాగిన్లు కూడా ప్రస్తుతం ఈ 101 కళాశాలల్లో బీబీఏ బీసీఏ కోర్సులకు సంబంధించిన లాగిన్లు అయితే లేకుండా అయితే పోయింది. నెక్స్ట్ జాబ్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఎయిర్పోర్ట్ అథారిటీ ఇండియాలో 976 జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్లకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 976 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను అయితే భర్తీ చేయనుంది. ఇంజనీరింగ్ డిగ్రీ గేట్ స్కోర్తో వీటికి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉండగా వీటికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. వీటికి సంబంధించి మొత్తం ఖాళీలు చూసుకున్నట్లయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ జేఈ ఆర్కిటెక్చర్కి సంబంధించి 11, జేఈ సివిల్కి సంబంధించి 199, అలాగే జేఈ ఎలక్ట్రికల్కి సంబంధించి 208, అలాగే జేఈ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి 527, అలాగే జేఈ ఐటీకి సంబంధించి 31 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది 2023, 24, 25 గేట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ స్కోర్తో అయితే ఆన్లైన్లో అయితే దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీటికి సంబంధించి చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా వీటికైతే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. వీటికి సంబంధించి అర్హతలు చూసినట్లయితే ఆర్కిటెక్చర్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఐటీ బ్రాంచ్లలో బీఈ లేదా బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ అయితే ఉండాలి. ఇప్పుడు చెప్పినట్లు ఈ 2023, 24 మరియు ఈ సంవత్సరం 2025కు సంబంధించిన గేట్ స్కోర్ కూడా వీటికి తీసుకోవడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించి 27 సంవత్సరాలు అయితే మించకూడదు.
ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ వాళ్ళకు 3 ఏళ్లు, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కి అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ కి 10 ఏళ్లు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు చూసినట్లయితే 300 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ ఇండియాలో అప్రెంటిస్‌షిప్ గా చేస్తున్న వాళ్ళకైతే ఫీజు అయితే లేదు. వీటి మంత్లీ శాలరీ చూసుకున్నట్లయితే 40,000 నుంచి 1,40,000 వరకు అయితే ఉంటుంది. వీటితో పాటు డిఏ, హెచ్ఆర్ఏ అలాగే ఇతర లెవెన్స్లు కూడా ఉంటాయి. వీటికి దరఖాస్తు ప్రారంభం తేదీ చూసినట్లయితే 28/8/2025, లాస్ట్ డేట్ చూసినట్లయితే 27/9/2025. వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ చూసినట్లయితే www.aai.aero అనే అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అయితే రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే 185 ఒప్పంద వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. వైద్య ఆరోగ్య శాఖలో ఒప్పంద పద్ధతిలో 185 వైద్యుల పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ వైద్య సేవల నియామక బోర్డు అయితే సోమవారం అయితే నోటిఫికేషన్ అయితే జారీ చేయడం అయితే జరిగింది. రాష్ట్రంలో పట్టణ ఆరోగ్య కేంద్రాలు అలాగే ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లు, టెలిమెడిసిన్ హబ్లలో అవసరమైన 155 వైద్యాధికారుల పోస్టుల భర్తీకి ఎంబీబీఎస్ అర్హతతో అయితే భర్తీ చేయనున్నారు. 30 మంది స్పెషలిస్ట్ వైద్యుల పోస్టులు అలాగే టెలిమెడిసిన్ హబ్లలో అవసరమైన 13 జనరల్ మెడిసిన్ అలాగే 3 గైనకాలజీ, డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో 14 చిన్నపిల్లల వైద్యుల పోస్టులకు నోటిఫికేషన్ అయితే జారీ చేయడం అయితే జరిగింది. వీటికి అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 10 నుంచి అయితే దరఖాస్తులు అయితే స్వీకరించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. ఆసియన్ షూటింగ్ ఛాంపియన్షిప్ 2025 కజకిస్తాన్లోని సెగ్మెంట్లో జరిగిన 16వ ఆసియన్ షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత షూటర్లు అర్జున్ బబూతా మరియు ఎలవేలిన్ వలరివాన్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణ పథకం అయితే సాధించడం అయితే జరిగింది. ఫైనల్లో చైనాకు చెందిన ఆటగాళ్లను 17-11 తేడాతో అయితే ఓడించడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి కూడా మీకు ఇంపార్టెంట్ బిట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 2025లో కజకిస్తాన్లో జరిగిన ఆసియన్ షూటింగ్ ఛాంపియన్షిప్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణ పథకం గెలిచిన భారత షూటర్లు ఎవరునైతే అడగొచ్చు. వీటికి ఆన్సర్ చూసుకున్నట్లయితే అర్జున్ బబూతా మరియు ఎలవేలిన్ వలరివాన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే 2025 ఆగస్టు 23న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు సెర్జియో గోర్ను భారత్కు కొత్త రాయబారిగా అయితే అలాగే దక్షిణ మరియు మధ్యాసియా వ్యవహారాల ప్రత్యేక ప్రతినిధిగా అయితే నియమించడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి కూడా మీకు ఇంపార్టెంట్ బిట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 2025 ఆగస్టు 23న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు కొత్త రాయబారిగా ఎవరిని నియమించాలని అయితే అడగొచ్చు. వీటికి ఆన్సర్ చూసినట్లయితే సెర్జియో గోర్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే 2013-14లో 96 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి 2024-25లో 195 లక్షల టన్నులకైతే పెరగడం అయితే జరిగింది. ఇది 104% పెరుగుదల. ముఖ్యంగా స్వచ్ఛ జలాల చేపల పెంపకం 142 లక్షల టన్నుల నుంచి 147 లక్షల టన్నుల వరకు అయితే పెరగడం అయితే జరిగింది. దీని వలన భారత్ అయితే ప్రపంచంలోనే 2వ అతిపెద్ద చేపల ఉత్పత్తిదారిగా అయితే నిలిచింది. దీని నుంచి కూడా మీకు ఇంపార్టెంట్ బిట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. భారత్లోని చేపల ఉత్పత్తి 2013-14లో 96 లక్షల టన్నుల నుండి 2024-25లో ఎంత శాతానికి అయితే పెరిగిందని అయితే ఇవ్వచ్చు. వీటికి ఆన్సర్ చూసినట్లయితే 104%. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే భారత్ మరియు ఆస్ట్రేలియా దేశాలు కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్ CECA పై చర్చలు అయితే జరపడం అయితే జరిగింది. ఈ చర్చలు 2025 ఆగస్టు 23న న్యూఢిల్లీలో అయితే ముగిశాయి. ఇక్కడ నుంచి కూడా మీకు ఇంపార్టెంట్ బిట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 2025 ఆగస్టు 23న న్యూఢిల్లీలో ముగిసిన భారత్ మరియు ఆస్ట్రేలియా CECA చర్చల పూర్తి రూపం ఏమిటి అని అడగొచ్చు. అంటే ఇక్కడ CECA పూర్తి అబ్రివేషన్ అనమాట. అబ్రివేషన్ చూసినట్లయితే కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్.